అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు డిఏ, డిఆర్, పిఆర్సీ బకాయిలు, పెన్షన్, జీపీఎఫ్లో చెల్లింపులపై రాత్రికి రాత్రి కీలక నిర్ణయాలు. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో రీచ్ కావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి పెన్షన్, జీపీఎఫ్లను పరిష్కరిస్తామని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేసిన మొదటి నెలలోనే పెన్షన్ పొందడమే లక్ష్యంగా పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ నిర్వహణ ముఖ్య లక్ష్యమని పెండింగ్లో ఉన్న పెన్షన్, జీపీఎఫ్లను పరిష్కరిస్తామని కలెక్టర్ షణ్మోహన్ సగ్లీ, రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంట్ జనరల్ ఎస్ శాంతిప్రియ అన్నారు. శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో కాకినాడ జిల్లా పెన్షన్ అదాలత్తో, జీపీఎఫ్ అదాలత్తో ఇతర అనుబంధ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ఒకరోజు అవగాహన పరిష్కార కార్యక్రమంలో వారు మాట్లాడారు. ప్రతి ఉద్యోగి కూడా తన సర్వీస్కు సంబంధించిన అన్ని అంశాలు కూడా సర్వీస్ రిజిస్టర్లో నమోదయ్యే విధంగా చూడాలన్నారు. ఇక జీపీఎఫ్ ప్రతిపాదనలు పంపడంలో డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ అధికారులు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారండి. ఇక రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్ శాంతిప్రియ మాట్లాడుతూ వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పెన్షన్ ప్రతిపాదనలు పదవి విరమణ తేదీకి 6 నెలల ముందే సంబంధిత జిల్లా డ్రాయింగ్ అండ్ పంపిణీ అధికారులు వారి పెన్షన్ పత్రాలను సమర్పించాలన్నారు. ఇక పెన్షనర్లు ఆ పదవి విరమణ చేసే 6 నెలల ముందు పెన్షన్ పేపర్లు అకౌంటెంట్ జనరల్కి పంపాలని, అలాగే సీనియర్ డిప్యూటీ అకౌంట్ జనరల్ షోలు కిషోర్ రెడ్డి తెలిపారు. ఇక 40% మంది పెన్షను పేపర్ పదవి విరమణ చేసిన 4 నెలల తర్వాత పెన్షన్ పేపర్లు సమర్పించడం వల్ల ఆలస్యంగా బెనిఫిట్స్ అయితే వస్తున్నట్లు వివరించారు. అయితే డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ ఎన్ మోహన్ రావు మాట్లాడుతూ డీడీఓ సక్రమంగా ప్రతిపాదనలు పంపితే సకాలంలో పెన్షన్, ఇతర బెనిఫిట్స్ విడుదల చేసే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 3 లక్షల మంది పాత పెన్షన్ అయితే పొందుతున్నారని, వాటికి సంబంధించి ఆయా డ్రాయింగ్ అధికారులు ప్రతిపాదనలు సిఫార్సు చేస్తే ప్రస్తుత పీఆర్సీకి అనుగుణంగా పెన్షన్ పొందే అవకాశం ఉంటుందని వివరించారు. ఇక పలువురు పెన్షనర్లు, అధికారులు, ఉద్యోగులు వివిధ అంశాలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. పలువురికి పెన్షన్ మంజూరు పత్రాలను రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతిప్రియ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. సో కాబట్టి మీ యొక్క పెన్షను, జీపీఎఫ్ ఇలాంటి ఆలస్యం కాకుండా ఉండాలి అంటే డీడీఓలకి సక్రమంగా ప్రతిపాదనలు పంపితే చాలండి. సో టైంకి అయితే పెన్షన్స్ అయితే వస్తాయంటున్నారు. కొత్త పీఆర్సీకి అనుగుణంగా పెన్షన్ అయితే లభిస్తుంది. సో తద్వారా బెనిఫిట్స్ క్రమం తప్పకుండా పొందగలరు. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ నుంచి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.